తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో తొలిసారి టీటీడీ అధికారి అరెస్ట్ అయ్యారు. కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నకిలీ నెయ్యి తిరుమలకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యమే విధుల్లో ఉన్నాడు. కల్తీ నెయ్యి వస్తుందని తెలిసినా సుబ్రహ్మణ్యం పట్టించుకోలేదని దర్యాప్తులో తేలడంతో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పనకు కూడా సుబ్రహ్మణ్యం సహకరించాడని దర్యాప్తులో తేలింది. ఈ అంశంపై కూడా బ్రీఫ్ డిస్కషన్. సార్ రమేష్ గారు, యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు విజయవాడ సిఐడి ముందు కూడా హాజరైనట్టున్నారు. బట్ అది పరకామణ వ్యవహారంలో ఒక 2-3 రోజుల క్రితం కొన్నాళ్ల పాటు ఆయన్ని కల్తీనే వ్యవహారంలో సిట్ కూడా విచారణ చేసింది. అయితే ఆయన ఈరోజు కూడా మాట్లాడుతుంది ఏంటంటే పరకామణిగా అయినా కానీ ఇటు కల్తీనే అయినా కానీ నాకు సంబంధమే లేదంటున్నారు. పరకామణి వ్యవహారంలో అయితే అది నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది అంటున్నారు. ఆయన ఏప్రిల్ ఆ టైంలో కదా ఈ పరకామణి దొంగతనం జరిగింది 2023. అప్పుడు ఆయనే ఉన్నారు. ఆగస్టులో భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి అది ఎలాగో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటున్నారు. తెలియను, అది ఇక వాళ్ళు చూసుకుంటారు సిఐడి. కాకపోతే జనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి ఇలా ఈయన పబ్లిక్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. రెండు, ఇక నెయ్యి వ్యవహారంకి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా ఏ టీటీడీ బోర్డు మెంబర్ని లేదంటే అధికారిని కూడా అరెస్ట్ జరగాలి. ఇప్పటి వరకు జరిగినవి అన్నీ కూడా డైరీ డైరెక్టర్సు, బోలే బాబా లేకపోతే వైష్ణవి, ఏఆర్ డైరీ, ఈ రకంగా జరిగిన అరెస్టులు ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం అరెస్టుతో టీటీడీ పాలక మండలి మీద కూడా ఇక ఫోకస్ చేస్తారని చెప్పేసి వినబడుతున్నాయి. రేపు మాపు సుబ్బారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు. సో మరి ఒకటేమో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేసినటువంటి సిట్ ప్రోబ్ చేస్తుంది. రెండోదేమో హైకోర్టు కాగ్నిజెన్స్గా తీసుకొని ఒక జర్నలిస్ట్ వేసినటువంటి పిల్ని బేస్ చేసుకొని నిద్రపోతున్నటువంటి నిద్రాణమైనటువంటి సిఐడిని అలాగే టీటీడీ పాలక మండలిని అనేక సందర్భాల్లో వారికి అక్షింతలు వేసి మరీ ముందుకు నడిపిస్తోంది మరో విచారణ. మరి కోర్టుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ విచారణని ఇప్పటికీ కూడా మీరు సుబ్బారెడ్డి గారికి ఏమీ తెలియదు, అమాయకుడు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే అంతకు మించి అమాయకుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే మీరు కూడా చెప్తారా? ఈరోజు సుబ్బారెడ్డి గారు విచారణకు హాజరవడం జరిగింది. ఆ విచారణలో అక్కడ ఆయన అడిగిన దానికి సమాధానాలు చెప్పి బయటకు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు చెప్పింది మేము చెప్పడం అని కాదు, జరిగిన వాస్తవాలను మీరు కూడా ఏమేం జరిగింది అనేది ఒకసారి చూస్తే, యాక్చువల్గా సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ టీటీడీ చైర్మన్గా అయ్యే మధ్యలో సుబ్బారెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా అయిన తర్వాత ఒక 1.5 month 2 months టీటీడీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఆ ఖాళీ గ్యాప్లో జరిగిన ఇష్యూ ఇదనేది నాకున్న అనుమానం. ఎందుకంటే ఈయనకి ఆయనకి మధ్య, ఆయన రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చే మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఇది ఏమైనా ఇష్యూ ఈ అధికారులే చేసేసారేమో అనేది నాకున్న అనుమానం. సరే, ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక సుబ్బారెడ్డి గారు వీళ్ళు కాదంటారా అని చెప్పి సుబ్బారెడ్డి గారు నిన్న కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. లై డిటెక్టర్ టెస్ట్కైనా నేను సిద్ధం, ఎటువంటి తప్పు నేను చేయలేదు, పరకామణి కేసులో కానీ కల్తీ లడ్డు కేసులో కానీ నేను అసలు ఎటువంటి తప్పు చేయలేదని ఆయన క్లియర్గా చెబుతున్నారు. ఇంకోటి కూడా మీరు మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అని అన్నారు. సుబ్బారెడ్డి గారి పిఏ ఆయన ఎప్పుడు సుబ్బారెడ్డి గారి దగ్గర చేసి 2018లో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేశాడు తప్ప, ఆయన ఎంపీ అయిపోయిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఆయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన దాఖలాలు లేవు. ఆ విషయాన్ని కూడా పలుసార్లు సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినా సరే మీ మీడియా వాళ్ళందరూ మళ్ళీ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పని అని చెప్పి చెప్తున్నారు. మాజీ పిఏ మీరు అన్నారు కదా. ఇప్పుడు అది 2000 సార్, ఇప్పుడు పని చేస్తారు, మానేస్తారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత సంబంధాలు అనుకుంటే ఎలా ఉంటాయి? సంబంధ బాంధవ్యాలు, బాండింగ్లు ఏర్పడకుండా ఎలా ఉంటాయి?
అలా కాదు సురేష్ గారు, ఇప్పుడు నేను మీ డిబేట్ వస్తున్నా, అందులో మీరు ఒక్క నన్ను నిమిషం నోట్ చేస్తున్నారు. అలాగే మంద వేరు ఒక్క నిమిషం అలా కాకుండా ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మరి ఢిల్లీలో కూర్చోబెట్టారు కదా, అసలు అర్హత ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి ఏకంగా అంటే ఇక్కడ టీటీడీ వ్యవహారాల్లో దాంట్లో సుబ్బారెడ్డి గారు ఇతనితోటి కుమ్మక్కయ్యి ఇతన్ని వాడుకుని ఈ లావాదేవీలన్నీ చేశారు అనడం అనేది తప్పు అనేది మేము చెప్తున్నామండి. ఏమో సార్, అంటే కాదు కుర్రవాడి పనితనం నచ్చి నా దగ్గర పిఏగా కాదులే నీకు ప్రమోషన్ ఇస్తానని ఢిల్లీలో ఈయనే కూర్చోబెట్టారేమో తెలియదు కదా, రికమెండేషన్ చేసి. ఎందుకంటే బంధువే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడ ఢిల్లీలో మన ఆంధ్రాకి సంబంధించిన దానికి ఏదో లైజింగ్ ప్రోటోకాల్ ఆఫీసర్ అనేది పెట్టారు కదా, ప్రోటోకాల్. ఢిల్లీ ఏపీ భవన్ లో అతను లైజనింగ్ ఆఫీసర్, అంత మించి అతను ఏం పెద్ద పదవి కాదు, పెద్ద పోస్టు కాదు. ఇక్కడ పిఏతో పోల్చుకుంటే మంచిదే కదా సార్, అది ఢిల్లీలో ఉద్యోగం అంటే మాటలా. బురద చల్లడం కోసం ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి కాబట్టి ఉన్నదే కదా, లేని పోస్టులు ఏమైనా సృష్టిస్తున్నారు, ఉన్న పోస్ట్ గురించే మాట్లాడుతున్నారు. సంబంధాలు ఎక్కడ పోతాయి సార్, సంబంధాలు ఎక్కడ పోతే? ఇప్పుడు వచ్చినప్పుడు తిరుపతి వచ్చినప్పుడు సుబ్బారెడ్డి గారిని కలవకుండా ఉంటాడా? సో ఎలా కలిసినప్పుడు మిగతా వాళ్ళు కూడా కలవ సార్. ఓకే రైట్, యూ క్యారీ. అసలు నేనేమన్నానంటే అసలు అప్పన్న అన్నవాడిని పక్కన పెట్టేయండి అంటే మనం ఎట్ట పెడతాము? సుప్రీంకోర్టు సిట్ అది, మన ఇద్దరం ఒప్పుకున్నా కానీ వాళ్ళు మేమేం చెప్పట్లా. సుబ్బారెడ్డి గారు అతను వాడుకుని అవినీతి చేశాడు అనడం అనేది తప్పు అని చెప్తున్నా నేను. ఒక వ్యాలిడిటీ ఉంది, మీరనే దాంట్లో ఒక వ్యాలిడిటీ ఉంది. సుబ్బారెడ్డి గారికి తెలియకుండా కూడా జరిగే అవకాశం ఒక 1 month అట్లా. రెండోది ఏంటంటే నేను ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. ఏదో ఒక మీడియాతో ఇంటర్వ్యూలో రీసెంట్గా ఇప్పటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు సుబ్బారెడ్డి గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించాడు. భూమన కరుణాకర్ రెడ్డి గారితో పోలుస్తూ ఇంకా సుబ్బారెడ్డి గారిది ఏమన్నా అంటే నమ్మొచ్చు కానీ ఈయన మాటలు అసలు నమ్మడానికి లేదని చెప్పేసి. అప్పుడు నాకు అనిపించింది, ఓహో సుబ్బారెడ్డి గారు మనం ఇక్కడ వినపడుతున్నంత దాన్ని ఏమంటారు తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తాడని ఆయనకే క్లీన్ చిట్ అని కాదు దాన్ని ఎలా అంటారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చేమో అనిపించింది. మీ దానికి ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నాకున్న అనుమానం అది, ఎందుకంటే ఆ మధ్యలో 1.5-2 months వరకు ఆ బోర్డు వేయలేదు. అప్పుడు వేయినప్పుడు ఈ పరకామణి కేసులో ఏమైనా అప్పుడు వీళ్ళు అధికారులు ఏమైనా చేసేసుకున్నారేమో అనేది నాకున్న అనుమానం, అంతే తప్ప నేను అనుకుంటున్న అనుమానం అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లియర్గా ఈరోజు ఆ జిఎం అరెస్ట్ చేశారు. ఈ రోజున ఈ పర్చేస్ కమిటీలో ఇప్పుడు మినిస్టర్గా ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. ఆ రోజున పర్చేస్ కమిటీ మెంబర్ అయిన ఈ రోజున కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పర్చేస్ కమిటీ మెంబరు. ఈ రోజున వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా పర్చేస్ కమిటీ మెంబర్స్గా మీరు ఈ నేతి వాళ్ళతోటి ఆ కంపెనీస్ తోటి మీరు మాట్లాడారా లేదా అని చెప్పి కనీస విచారణనే చేయలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ కేవలం వాళ్ళు మాత్రమే ఈ స్కామ్ లో ఇది జరిగిన దాంట్లో ఉన్నారు, వీళ్ళు చేశారు అని చెప్పి చూపించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందరికీ సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం. నిజంగా పర్చేస్ కమిటీలో ఈ నెయ్యి ఈ రేటుకి వస్తుంది లేదా ఇలా అయితే కుదరదు అని చెప్పి వాళ్ళు ఆ రోజే అబ్జెక్షన్ చేసుకుని ఉంటే, వాళ్ళ అబ్జెక్షన్ చేస్తుంటే ఇది ఇంతవరకు రాదు కదా. వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ అబ్జెక్షన్ చేసిన దాఖలాలు లేవు. అలాగే ఈ పరకామణి కేసులో కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖచ్చితంగా బోర్డు తీర్మానం చేశారని చెప్పి మనం ఒక వాదన వింటున్నాం. చేశారో లేదో తెలియదు, సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ వస్తున్న వార్తలు మాత్రమే. బోర్డు తీర్మానం చేసినప్పుడు టేబుల్ ఐటమ్ గా పెట్టారంటలేండి, టేబుల్ ఐటమ్ గా పెట్టారని అంటే మనకి తీర్మానం కాపీ లేదు కాబట్టి మనం కరెక్ట్ గా ఉంది అని చెప్పి నేను అనలేక అడుగుతున్నాం మిమ్మల్ని. బోర్డు తీర్మానం చేసినప్పుడు ఆ బోర్డులో 33 మంది సభ్యులు ఉంటున్నారు. ఈ 33 మంది సభ్యులు దీన్ని మీరు ఎలా చేస్తారు? టేబుల్ ఐటమ్ గా పెట్టినప్పుడు వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా. దీన్ని కుదరదు అని చెప్పి ఏ ఒక్క సభ్యుడైనా అబ్జెక్ట్ చేశారా? అబ్జెక్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్ గా మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే కదా చైర్మన్ దాన్ని తీర్మానం కింద సైన్ చేయగలిగేది. ఈ 33 మంది సభ్యుల్ని ఈ రోజు వరకు ఎందుకు విచారించలేదు ఈ కూటమి ప్రభుత్వం? మరి ఏం జరుగుతుంది అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులు చెప్పాలి. కేవలం కక్షపూరితంగా కుట్రపూరితంగా రెడ్ బుక్ సిట్ని అడుగుదాం సార్, సిట్ని అడుగుదాం. వీళ్ళకి దాంట్లో పాత్ర లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న సిట్ని అడుగుదాం ఇదే క్వశ్చన్ కావాలంటే. పరకామణి సిఐడి వీళ్ళదే కదా సార్ పాత్ర. పరకామణి ఓకే, పరకామణికి ఓకే అండి. పరకామణి కూడా హైకోర్టు పర్యవేక్షణలోనే జరుగుతుంది.
హైకోర్టు పర్యవేక్షణలో జరిగిన వేసింది సిట్. హైకోర్టు ఏమో వాళ్ళేయండి వీళ్ళేయండి అని చెప్పలా. సిఐడిని వీళ్ళే అపాయింట్ చేశారు. సిఐడి డీజీతో పర్టికులర్గా హైకోర్టే ఇది ఎంక్వైరీ స్టార్ట్ చేయమంది. దాంట్లో కూడా కొంత టైం తీసుకున్నారు వాళ్ళు. సిఐడి డీజీనైనా అందులో ఉన్న ఉద్యోగస్తులైనా కూటమి ప్రభుత్వం వేసుకున్న ఉద్యోగస్తులే, హైకోర్టు నామినేట్ చేసిన ఉద్యోగస్తులు కాదు. రైట్, ఓకే సార్. విజయకిరణ్ గారు, సార్ సుప్రీంకోర్టు డైరెక్షన్లో, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్టేట్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించి రెండు విభాగాలకు సంబంధించిన అధికారులతో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్లో ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేయాలా, ఎవరిని విచారించాలా ఏంటి అనేటువంటిది రమేష్ గారు నేను లేకపోతే ఇంకోలో చెప్పడం కాదు, వాళ్ళ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారం ఎవరెవరిని ఎప్పుడు విచారించాలా, ఎవరిని అరెస్ట్ చేయాలనేటువంటిది వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎక్కడైతే ఈ పెద్ద నాయకుల పేర్లు వచ్చినప్పుడల్లా ఏంటంటే దీన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసి దీంట్లో నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఏంటి, వాళ్ళని ఎందుకు పిలవలేదని బాధపడుతున్నారు, వీళ్ళని పిలిచినందుకు కాదు. అంటే మేము దొంగలమే, మాతో పాటు అదేదో సినిమాలో విజయకిరణ్ గారు యాక్చువల్ గా నాకు ఒక నిమిషం క్లారిటీ ఇవ్వచ్చు. ఎవరైనా కానీ టీటీడీ పాలక మండలి బోర్డు సభ్యులు నాకు తెలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి దాదాపుగా వీళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు కదా. ఈవెన్ ఇన్ఫోసిస్ మూర్తి గారి వైఫ్ కూడా మరి ఇప్పుడు ఉన్నారో లేదు తెలియదు. ఇప్పుడు కూడా ఉన్నారా? కాబట్టి ఓకే, కాబట్టి అనేక రాష్ట్రాల నుంచి వారికి ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటుంటారు. మరి వాళ్ళు అటెండ్ అవుతారా, అన్నిటికీ అటెండ్ అవ్వరో లేదో తెలియదు. వాళ్ళని వీటిలో ఎంతవరకు బాధ్యతలు చేయాలో కూడా తెలియని పరిస్థితి. ముందైతే అధికారులు అయితే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. దానిలో భాగంగానే ఈరోజు మొదటి అధికారి టీటీడీలో పనిచేసే అధికారిని అరెస్ట్ చేశారు. సరే, పొలిటికల్ ఇంప్లికేషన్స్ అవన్నీ మామూలే. అప్పుడు చైర్మన్ కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారు, మాట్లాడతారు. అరెస్ట్ అయితే జరగలేదు ఇప్పటివరకు. సార్ నేనేమంటున్నానంటే విజయకిరణ్ గారు, ఇప్పుడు ఏదైతే రమేష్ గారు చెప్పారో, ప్రశాంత్ రెడ్డి గారు కానీ లేదంటే పార్థసారథి గారు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు కూడా లడ్డూలు తినే ఉంటారు కదా. లడ్డూలు తింటావో లేకపోతే ఇంకోటి తినే ఉంటారు కదా. మరి ఇప్పుడైనా సరే కనీసం బయటకు వచ్చి మాట్లాడరేంటి? అప్పుడు మా నోళ్ళు మూసేశారు, అందు గురించే మేము పార్టీ మారాము, మేము సొద్దపోసలని చెప్పొచ్చుగా కనీసం అట్లన్నా. సార్ ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పుడు తిన్నంత మాత్రాన లడ్డు చాలా మందిని తిన్నాం. ఆ టైంలో మనందరం తినాలి ఆ ప్రసాదం. సార్ అప్పుడు దానికి ఇప్పుడు చాలా క్లియర్ గా ఇదే డిబేట్ లో ఓకే, మొన్ననే లక్ష్మణ్ గారు తలనీలాలు కూడా సమర్పించుకుని వచ్చారు 2 రోజుల క్రితం వెళ్ళి. ఆయన తన అనుభవాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఆయన రెగ్యులర్గా వెళ్తాడంట. గత 5 సంవత్సరాలు 2 సార్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ పాయింట్అవుట్ చేశారట, ఏంటి ఇది 2వ రోజుకే పాడైపోతుంది, బూజు పట్టేస్తుందని. ఈయనే కాస్త అమాయించుకొని చేసి అట్లే ఉండదులే, వాతావరణ పరిస్థితులు, ఇంట్లో వేడిగా ఉండవు అని చెప్పేసి సమాధాన పరుచుకున్నాను. ఎంత తేడా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడైతే కనుక చాలా బాగుందని చెప్పేసి ఆయన కూడా అంబటి రాంబాబు కూడా చెప్పాడు. గతంలో బాగాలేదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగాలేదు, కూటమి ప్రభుత్వంలో బాగుందని ఏం చెప్పలా. చెప్పారు ఆ మాట మింగేశాడు సార్. ఆ మాట ఎందుకు మింగుతారు? పార్టీలో ఉండి మింగుతారండి. రిపోర్ట్ 20 కోట్ల లడ్డూలు ఏంటి దాంతో తయారు చేసి చెప్పేసి చెప్పింది. దీంట్లో ఆర్గ్యుమెంట్ అనవసరం ప్లీజ్. ప్రజల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం, కోట్ల మంది భక్తులకు ముడిపడిన అంశం. ఈ అంశంలో చాలా ఒకటైతే మనకు ఒక క్లారిటీ ఉంది. అప్పుడు క్వాలిటీకి ఇప్పటికీ మధ్య డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏ రూపంలో జరిగినాయి, ఎవరు చేశారు, ఎక్కడెక్కడ తప్పు జరిగింది అనేటువంటి దానిపైన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. సిట్టు కూడా అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఎవరైతే ఈ పాపానికి ఒడిగట్టారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. 1 by 1 అరెస్టులు అవుతున్నాయి. అరెస్ట్ తర్వాత శిక్షలు పడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ సిట్టుకి సంబంధించిన అంశంలో ఎలా విచారణ చేయాలి, ఎవరిని విచారణ చేయాలి అనేటువంటిది రమేష్ గారికి ఏమన్నా బాగా ఇంట్రెస్ట్ లేదో, జగన్మోహన్ రెడ్డి గారికో సుబ్బారెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉంటే అందులో మళ్ళీ వీళ్ళు కోర్టులో వేసి ఇంకోండి ఈ లైన్ ప్రకారం చేయండి అని చెప్పి వీళ్ళు సలహాలు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర లేదా సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళి, లేదండి మీరు చేసేటువంటి విచారణ క్రమం ఇది కాదు, ఆ టైంలో వీళ్ళు కూడా వెళ్ళి చెప్పొచ్చు. అయినా సరే ఇక్కడ
ప్రజలకి సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని పారదర్శకంగా జరిగిద్ది. అందులో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ అనేటువంటి మాటే ఉండదు. ఖచ్చితంగా ఈ అంశం ఏదైతే ఉందో దీనిపైన నిజమైన నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిగి దోషుల్ని చట్టం ముందు నిలబెట్టేటువంటిది, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కూడా వారు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలను ప్రజల ముందు నిలబెట్టడం అనేది ఖాయం. అందులో ఎవరు పాత్ర ఉన్నా వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందేనండి. సార్ కోటేశ్వరరావు గారు, మొదటి అధికారి టీటీడీ అధికారి అరెస్ట్. సో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ కాబట్టి ఇక ఇది ఒక లాజికల్ ఎండ్ వైపుకి అతి త్వరలోనే టర్న్ అవుతుందని అనుకోవచ్చు సార్. చూడాలి, ఒక అరెస్ట్ జరిగింది, మరి సిట్ సేకరించినటువంటి సమాచారం ఏమిటి, దానిలో ఉన్నటువంటిది ఏంటనేటువంటిది చూడాలి. మంచిదే ఇది. దీన్ని ఇప్పుడు ఇక్కడ పరకామణి వ్యవహారం కానీ లేకపోతే ఈ లడ్డు వ్యవహారం కానీ జరిగినటువంటి సందర్భాల్లో ఆ టీటీడీ బోర్డులో ఒక 6 మంది బీజేపీ ఎమ్మెల్యేలు లేదా బీజేపీ నియమించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. మనం ఎక్కడ మన చర్చల్లో దాని గురించి మనం ఎక్కడ మాట్లాడుకోవట్లేదు. అవును సార్, మనం మర్చిపోవడం వాళ్ళకి వరంగా మారింది. నిజంగానే అసలు మాట్లాడితే ఇటువంటి పవిత్రత గురించి ఎగేసుకుంటూ వచ్చేసే వాళ్ళు అసలు మొదటి నుంచి ఈవెన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వాయిస్ ఏం పెద్దగా వినపడటం లేదు. అంటే టీటీడీలో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరిగినా వీళ్ళకి ఓకే అనమాట. అంటే దాని డబ్బులు సంపాదించి పెట్టే కామధేనులాగా చూస్తున్నారని అర్థం తీసుకోవాలి తప్ప వీళ్ళు నిజమైన హిందూవాదులు కాదని అర్థమవుతుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారే వాళ్ళందరినీ దాటేసి 10 ఆకులు ఎక్కువ చదివారు అనుకోవాలి సార్. సురేష్ గారు చిన్న సభ్య కోటేశ్వరరావు ఒక్క నిమిషం సార్ కోటేశ్వరరావు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ పరకామణి కేసు విషయంలో ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో మాచర్ల శ్రీనివాస్ అన్న ఆయన ఈ రోజు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఆ పరకామణి కేసులో రవికుమార్ భార్యని 5 కోట్ల రూపాయలు అడిగారు, ఇది బయటకు తీయకుండా ఉండాలంటే 5 కోట్లు అడిగాడని చెప్పి ఎవరైతే హైకోర్టులో కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తి చెప్పాడు డైరెక్ట్ గా. ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద విచారణ చేయట్లా. మరి అతను బీజేపీ నాయకుడనే కదా. ఈ రకంగా కూటమి ప్రభుత్వం సెలెక్టెడ్ పర్సన్స్ ని టార్గెట్ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ పరకామణి కేసులో జరిగినటువంటి చూస్తా ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయి అనేటువంటి భయం కూడా వేస్తా ఉంది. ఎందుకంటే చూసాం మనం వివేకానంద రెడ్డి కేసులో ఏ విధమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అదృశ్యం అయిపోతున్నారో, ఇప్పుడు ఈ పరకామణి కేసులో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే రవికుమార్ తో చేయించారో లేదా అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారో ఆ విషయాలన్నీ బయటకు వచ్చినా ఇప్పుడు ఆ శ్రీనివాసులు, అదే విధంగా ఇంకొక అతను సాయే ఏదో హాన్స్ ఇండియా పత్రికలో పనిచేసిన అతను, వాళ్ళు దాని మీద కథనాలు రాస్తే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళని వేధించి జైల్లోకి పెట్టించినటువంటి పెద్దలు ఉన్నారు. అంటే ఏ విధంగా అటువంటి వాళ్ళని, అంటే విజిల్ బ్లోవర్స్ ని, అవినీతి అక్రమాల గురించి వాళ్ళు ఎవరైనా రాసినా లేకపోతే మాట్లాడినా వాళ్ళ ప్రాణాలు పోతాయి అనేటువంటిది ఈ సందర్భంగా ఉంది. అందుకనే మన డిస్కషన్ లో కూడా నేను గతంలో చెప్పాను, ఆ సతీష్ కుమార్ అనే అతనికి ప్రాణ హాని ఉంటుంది, ఆ రవికుమార్ అనే అతనికి ప్రాణహాని ఉంటుంది, ఆ జర్నలిస్టులకు ప్రాణహాని ఉంటుంది, ఎస్పీని ఆశ్రయించినటువంటి జర్నలిస్ట్ కూడా ప్రాణహాని ఉంటుంది. దానికి గాను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చర్యలు ఏమీ లేవు. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎందుకని అంత నిర్లక్ష్యంగా, ఒకవేళ నిజంగా గత పాలకులు లేదా పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళే కనుక ఆ అక్రమాలకి వాటన్నిటికి పాల్పడితే, వీళ్ళకేం సంబంధం లేకపోతే, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలకి సంబంధం లేకపోతే ఎందుకు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ సతీష్ కుమార్ ప్రాణం పోయేట్టు వీళ్ళు వ్యవహరించారు? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుక ఇప్పుడు బీజేపీ నియమించినటువంటి, నామినేట్ చేసినటువంటి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకతను ఉన్నాడు. అదే విధంగా మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, 6 మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ
ఎక్కడ ఏ సందర్భంలోనూ నోటీసులు ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు, మీరు అసలు సమావేశాలకు హాజరయ్యారా లేదా, లేకపోతే సిఫార్సులు లేఖలు ఇవ్వడానికే మీరు పరిమితం, మీ పాత్ర ఏమిటని ఎందుకు అడగట్లేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందుకనే ఇది ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగకుండా, ఈ కల్తీ నెయ్యి కానీ లేకపోతే పరికామణ కానీ జరగకుండా మొత్తం ఏదో పరిమితమైనటువంటి విచారణ కనుక చేసేట్లయితే అసలైనటువంటి దోషులు 100 కోట్లు 35-40 వేల రూపాయలు నెలకు జీతం వచ్చేటువంటి వాడు 40 కోట్లు 50 కోట్ల పైన ఆస్తుల్ని ఎట్లా సంపాదిస్తాడు అనేటువంటిది కనీసం ఆ మఠాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఆస్తులు ఎట్లా వచ్చినాయి అనేటువంటి అనుమానం రాలేదు అసలు ఆ మఠాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ లేకపోతే తోటి వాళ్ళకి కానీ. ఏ మాత్రం వచ్చినా కనీసం ఇది అనుమానాస్పదంగా ఉందనేటువంటిది ఎవరికి. అతను దాదాపు 35 సంవత్సరాల నుంచి పనిచేశాడంట, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అతను పనిచేశాడంట. మరి అటువంటి వ్యక్తి గురించి ఎక్కడ ఏ దిశలో ఎప్పటికీ అనుమానం రాలేదు అంటే ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద వ్యవహారం ఉన్నది. విస్తృతంగా దీన్ని విచారణ జరిపితే తప్ప ఈ 2 వ్యవహారాలు భక్తులకి న్యాయం జరగదు, ముఖ్యంగా దేవుడికి అన్యాయం జరిగిపోతుంది అనేది నా రైట్. ఓకే సార్, బాబురావు గారు కంక్లూడ్ చేసేయండి. కొన్ని రోజుల క్రితం రీసెంట్గానే నేషనల్ మీడియాతో సహా సిట్ రిపోర్ట్ని కోట్ చేస్తూ మొత్తం 19-24 మధ్యలో 48 పైచిలుకు కోట్ల లడ్డూలు తయారు చేస్తే 20 కోట్ల లడ్డూలు అసలు ఆ నెయ్యే కానటువంటి కల్తీ కూడా కాదు, ఫేక్ ఘీ, ఇంకా మాట్లాడితే దాన్ని స్పూరియస్ ఘీ అని కూడా అంటున్నారు, హానికరమైనటువంటి రసాయనాలతోనే తయారు చేశారు అని చెప్పేసి. అంటే దాదాపు 40% లడ్డూలు ఆ పీరియడ్లో తయారైనాయి. దానికోసం 68 లక్షల కేజీల ఈ అడల్టరేటెడ్ ఘీ వాడారు, అది కూడా బోలేబాబా అని చెప్పేసి. కాబట్టి అది రిపోర్ట్ని కోట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ని తీసుకొని ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి టీటీడీ ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి అధికారిని అరెస్ట్ చేయడం బట్టి చూస్తే ఇక ఒక ఫాస్ట్ పేస్లో ఈ డాట్స్ అన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవడానికి మార్గం ఏర్పడిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా కొన్ని అరెస్టులు ప్రారంభించడం, చర్యలు తీసుకోవటం మంచి విషయం. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్రియ ఎంత చూస్తే చాలా స్లోగానే ఉంది. కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వాలని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలని, అధికారుల్ని మీరు ఎందుకు ఎలా జరిగిందని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే తప్ప, ఆదేశాలు ఇస్తే తప్ప జరగట్లా. మరి ఇందులో ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు సీరియస్గా దీన్ని గమనించాలి. ఇది మొదటిది. 2, ఇది చివరిదాకా చేరదా అంటే చాలా కేసులు మనం చూస్తున్నాం చివరిదాకా చేరట్లా, మధ్యలో చాలా బ్రేకులు పడుతున్నాయి, చాలా మార్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. అలాగే ప్రభుత్వాలు, వ్యవస్థలు, గతంలో ఉన్న ప్రభుత్వములు ఇలా ఇప్పుడైనా ఎలా ఉన్నాయని చూస్తే ఈ వ్యవస్థలు అవినీతికి ఏది మినహాయింపు లేదు. మద్యం, ఇసుక, భూములు, అలాగే ఈరోజు లడ్డూలు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, ఏది వదిలిపెట్టట్లా. పాపం ఎంతో భక్తితో వచ్చి భక్తులు హుండీల్లో వేసే కానుకల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందంటే, దేవాలయాలను కూడా పాపపు కార్యక్రమాలకి ఆధ్యాత్మికత పేరుతో చాలా పెద్ద పెద్ద నాయకులందరూ ఆధ్యాత్మికత గురించి మాట్లాడతారు, వాళ్ళు భక్తులాగా నటిస్తారు, ప్రేమ గురిపిస్తూ ఉంటారు, అసలు మేమే దీని అంతటికీ ప్రతినిధుల కింద కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇటువంటి విషయాల మీద సీరియస్గా ఉండాలి. 20 కోట్ల లడ్డూలు ఇన్ని సంవత్సరాల పాటు ఇది జరుగుతూ ఉంటే వ్యవస్థలు ఏం చేసినాయి, ప్రభుత్వాలు ఏం చేసినాయి, లేదా టీటీడీ బోర్డులు ఏం చేసినాయి, ఇందులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఏజెన్సీలు ఏం చేసినాయి, ఇవన్నీ వ్యవస్థల యొక్క దీన్ని అర్థమవుతోంది. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. టీటీడీలో ఉన్న కార్మికులకి జీతాలు పెంచండి అంటే డబ్బులు ఏమంటారు, అక్కడ ఉండేటువంటి కళాకారులకు ఏదైనా సహాయం చేయమంటే లేదంటారు. కానీ ఇటువంటి వాటిలో మాత్రం కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అలాగే ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.
కానీ అదే సందర్భంలో దీని పేరుతో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి అవినీతికి దీన్ని సెంటిమెంట్లకి దీనికి జరిగినటువంటి దానికి ముడిపెట్టి చేయటం చూసాం మనం ఈ కాలంలో. అసలు అవినీతి వదిలిపెట్టేశారు. అవినీతి వదిలిపెట్టేసి దాంట్లో రకరకాల రూపాల్లో దీన్ని సెంటిమెంట్ల రూపంలో మతం సమస్యలాగా మార్చడం వలన అవినీతి మరుగుపడిపోతుంది అసలు సమస్య. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక చివరిలో చెప్పాలంటే ప్రభుత్వం చేతిలో ఉంటేనే ఇలా ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమవుతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని ప్రభుత్వము, ఈ టీటీడీ బోర్డులు, అధికార యంత్రాంగం పోయి మాకు అప్పచెప్పేయండి అంటున్నారు. వాళ్ళ డిమాండ్ అదే కదా, దేవాలయాల మీద ప్రభుత్వం ఏంటి, వ్యవస్థలు ఏంటని. ఇప్పుడే ఇలా ఉంది, ఇక రేపు మీ చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే. కాబట్టి నియంత్రణ ఉండాలి, వ్యవస్థలు ఉండాలి, అలాగే భక్తుల యొక్క మనోభావాలకి దెబ్బ తగలకుండా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో యాక్షన్ జరగాలి. మరి ఇందాక చాలా ప్రశ్నలు వచ్చినాయి, పార్టీలు ఫిరాయించిన వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇప్పుడేం చెప్తారు. నిజమే, ఇప్పుడు మీరు చెప్పాల్సిన అంటే మరి అప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వైసీపీలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు అప్పుడు వైసీపీ తరఫున కదా ఉంది అక్కడ. అలాగే రేపు ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలీదు. బీజేపీలోకి వెళ్ళిపోతే అసలు మొత్తం వాషింగ్ మిషన్లో అందరూ పునీతులు అయిపోతారు, భక్తులు కూడా అయిపోతారు, మత ప్రతినిధులు కూడా అయిపోతారు ఎవరైనా. అందుకని ఇవన్నీ మనం ఎంతమందిని చూడట్లేదు. కాబట్టి అలా ఇదే కాదు, చివరిలో మీరు చివరి దాకా ఇది వెళ్తుందా అంటున్నారు. అసలు మొదలే ప్రారంభంగానే ఉన్నాయి. మీకు చాలా గతంలో కూడా చెప్పా, విద్యుత్తు, అదానీ కుంభకోణం, పెద్ద కుంభకోణం అని బట్టబయలైపోయినా అక్కడ మాత్రం టీడీపీ, వైసీపీ, బీజేపీ ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. కరెంటు జోలికి మీ దాంట్లో ఏం జరిగినా మా దాంట్లో ఏం జరిగినా అందరం కలిపి సైలెంట్గా ఉన్నాం, వేల కోట్ల రూపాయలు. కాబట్టి అవినీతి మీద పోరాటంలో చిత్తశుద్ధి కానీ నీతి కానీ ఈ పార్టీలకు ఉన్నటువంటి ప్రశ్నార్థకంగానే ఉంది. కనీసం దీంట్లోనే ఏం చేస్తారో చూద్దాం. రైట్. యాక్చువల్గా కల్తీనీ వ్యవహారం కాదు కానీ పరకామణి వ్యవహారంలో కూడా దీన్ని కప్పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇక దీని గోళ ఎందుకు వదిలేద్దాం అనుకునే ఆ జర్నలిస్టు పిల్లి వేయబట్టి హైకోర్టు దాన్ని ప్రోబ్ చేయడం సీరియస్గా తీసుకోబట్టి ఆ తర్వాత కూడా 2 వాయిదాల్లో అటు సిఐడిని మొట్టికాయలు వేసింది హైకోర్టు, అటు టీటీడీని మొట్టికాయలు వేసింది. ఎలా అయితే ఈ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఒక ఎమ్మెల్సీ విషయంలో రాజీనామా చేస్తే చర్యలు తీసుకోవడంలో కౌంటర్ వేయడానికి లేట్ అయితే 10,000 రూపాయలు సంఘానికి, న్యాయవాదుల సంఘానికి కట్టమని ఎలాగైతే అన్నారో, ఆ టీటీడీ బోర్డుని అయితే కౌంటర్ కోసం మళ్ళీ టైం అడుగుతారా, ఇప్పటివరకు నిద్రపోతున్నారా అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు 20,000 రూపాయలు జరిమానా కట్టించుకున్నారు. అలాగే సిఐడి ఒక అధికారి చేత దీన్ని ప్రోబ్ చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 19th చెప్తే నెక్స్ట్ వాయిదాకు వచ్చే వరకు కూడా ఏమీ బిగిన్ చేయకపోతే ఏమైందనంటే, మీరు చెప్పిన అధికారి అపాయింట్ కాలేదండి సిఐడీలు అన్నారు. నిద్రపోతున్నారు ఇప్పటివరకు, ఆ విషయం మరి మా దగ్గరికి ముందే తీసుకొస్తే వెంటనే వేరే అధికారికి రెఫర్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి అప్పుడు ఇప్పుడున్నటువంటి డీజీకి అసైన్ చేసి అప్పుడు ఎటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పరకామణి. రికార్డ్స్ సీజ్ చేయమన్నాము సెప్టెంబర్ 19, ఇప్పుడు అక్టోబర్ 19 దగ్గరలో ఉన్నాము. నెల రోజుల పాటు ఆ రికార్డ్స్ అలాగే ఎలా ఉంటాయి, మొత్తం ట్యాంపర్ అయిపోయి ఉంటే ఇప్పుడు వెళ్ళి మీరు సీజ్ చేసిన ఏం ఉపయోగం, ఈ కేసుని ముందే మీరు నీరుగాట్ చేశారని చెప్పేసి సిఐడికి అక్షంతలు వేసింది. కాబట్టి బాబురావు గారు ఏదైతే చెప్పారో అది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. నెయ్యి విషయం అంటారా, ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి ఇక ఎవరి కంట్రోల్లో ఉండే అవకాశం లేదు. మంచి పని చేసింది సుప్రీంకోర్టు, స్టేట్ సిట్ని ఆపేసేసేసి వాళ్ళు తీసుకున్నారు. అఫ్కోర్స్ స్టేట్ సిట్లో ఉన్న అధికారులు కూడా దీంట్లో ఉన్నారు, అది వేరే విషయం, సిబిఐ ప్రోబ్లో జరుగుతుంది. పరకామణి విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా దీన్ని అలాగే తొక్కి పెడదామని చూసిన మాట ఖచ్చితంగా అనేక సందర్భాల్లో కనపడుతున్న వాస్తవం. 18 నెలలైనా కానీ పరకామణిలో అది రూల్స్కి వ్యతిరేకంగా రాజీ కుదుర్చుకున్నారని తెలిసినా కానీ ప్రభుత్వమే ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్లాల్సింది పోయి స్టోరీలు వేసి జర్నలిస్టు హైకోర్టు ముందుకు తీసుకొస్తే తప్ప ఆ జర్నలిస్ట్ కూడా వెంటనే హైకోర్టుకు రాలేదట సార్. అనేక మార్లు టీటీడీకి కంప్లైంట్ చేస్తే టీటీడీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చివరికి అతను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో మీరు ఏదైతే చెప్పారో అక్కడ ఈ కేసులో క్లియర్గా కనపడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, దే ఆర్ రెడీ టు ఫార్మ్ ఏ నెక్సస్
పర్టికులర్గా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కాముల్లో. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాబురావు గారు, రమేష్ గారు, విజయకిరణ్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.